హాయ్ గైస్, ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను. నేను మటన్ అండ్ చింతకూర రెసిపీ చూపిస్తాను. ఇక్కడ మన సీజనే కదా, మంచిగా చింతకూర దొరుకుతుంది కదా ఇప్పుడు. సో 1 ఆనియన్ తీసుకుని బాగా వేయించుకున్న తర్వాత మటన్ వేసుకోవాలన్నమాట. 1/2 కిలో మటన్ వేసుకున్నాను ఇక్కడ. 1/2 కిలో మటన్. ఈ లోపు మన చింతకూర ఉంది కదా, అది కొంచెం కాడలు ఒలుచుకొని పెట్టుకోవాలన్నమాట. కాడలన్నీ తీసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత పచ్చి జీడిపప్పు కూడా తీసుకున్నాను, లేదంటే మీరు డ్రై కాజు కూడా వేసుకోవచ్చు మీరు. తర్వాత 3 ఆనియన్స్ పేస్ట్ తీసుకున్నాను అనమాట. జింజర్ గార్లిక్ కలిపి వేసేసాను, నేను కలిపి వేసి పేస్ట్ చేస్తానమాట. ఆయిల్ ఇలా బయటకు వచ్చిన స్టేజ్లో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా దగ్గరికి వేయించేసుకోవాలన్నమాట. తర్వాత వేయించుకుని కొంచెం ఆ దగ్గరికి అయిన తర్వాత చింతకూర ఇలా పచ్చి జీడిపప్పు తీసుకున్నాం కదా, ఇదంతా కూడా వేయించేసుకోవాలి. బాగా దగ్గరికి కలిపిన తర్వాత కొంచెం మనం వాటర్ పోసుకోవాలన్నమాట. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అంటే మటన్ బట్టి లేతదా ముదరదా అని బట్టి. ఒకవేళ ఇలా మనకి గట్టిగా ఉందనుకోండి మటన్, కొంచెం కొబ్బరి ముక్క వేసుకుంటే కనుక మనకు కుక్కర్లో విజిల్స్ వేయకుండా మనకు మటన్ అనేది చాలా దగ్గరికి ఉడికిపోతుంది, చాలా మెత్తగా ఉడుకుతుంది అనమాట. సో ఇలా దగ్గరికి అయిన తర్వాత మనకు 1 గ్లాస్ వాటర్ పడుతుంది. దీనికి వాటర్ వేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే చింతకూర చాలా పుల్లగా ఉంటుంది కదా, సో మటన్కి దానికి బాగా సెట్ అవుతుంది అనమాట. కాంబినేషన్ చాలా అదిరిపోతుంది. ఇదిగోండి, ఇంకా ఫైనల్లీ గ్లాస్లో వాటర్ అయితే వేసేసుకున్నాను. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఫైనల్ దించుకునేటప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని మనం దీన్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఈ లోపు మనకి కుక్ అయిపోయిన తర్వాత మన ఇలా ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సరిపోయిందా? ఎలా ఉందండి? బాగుంది.